కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ నివాసం వద్ద కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముద్రగడతో అనుబంధం ఉన్న అభిమానులు ప్రజలు ఆయన సేవలను పోరాటాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అభిమానులు రాజకీయ నాయకుల రాకతో కిర్లంపూడిలో విషాద వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడికి చివరి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారింది. ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత కాపులకు అండగా నిలబడి వాళ్ల యొక్క పోరాటం కోసం నిలబడి ముందుకు తీసుకెళ్లి ఉద్యమం చేసి రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క సామాజిక వర్గం యొక్క బలగాన్ని ఏంటిదో నిరూపించినటువంటి ఒక మహానాయకుడు నేలకూలిపోవడం మా అందరికీ కూడా ఒక్కసారి మా వెన్నెముక విరిగిపోయిందా అనేటువంటి బాధ కలిగించినటువంటి సందర్భం. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వచ్చి మేము అంత్యక్రియల్ని అన్నింటినీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్పని అంటున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మానుకోమని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరందరూ ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు మాకేం అవసరం లేదు. ఆయన చేసినటువంటి సేవలకి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి కూడా ఆయనని మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క ప్రేమాభిమానాలతోనే ఆయన యొక్క లాంఛనాలు, అంతిమ లాంఛనాలన్నీ మేము చాలా ఘనంగా చేసుకోగలమని చెప్పని ప్రభుత్వానికి చెంపబెట్టు మాటగా మేము ఆ కాపు సోదరులుగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి మాకున్న అనుభవంతో మాకున్నటువంటి బంధంతో మేము చెప్తున్నామని చెప్పని మీకు తెలియజేసుకుంటాం. కుటుంబంలాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. మా నాన్నగారు నాగేశ్వరరావు గారితో కూడా అత్యంత సన్నిహిత సంబంధం. ఆయన లేకపోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా పెద్ద లోటుగా అభివర్ణిస్తా ఉన్నాము. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తా ఉన్నాము. ముక్కుసూటితనం, నిక్కచ్చిగా మాట్లాడటం, ఏ పార్టీలో ఉన్నా, ఏ నాయకుడున్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా తన మనసులో మాటని దాచుకోకుండా చెప్పటం ముద్రగడ పద్మనాభం గారి నైజం. అటువంటి ఉద్యమ నేత ప్రజా జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు మన నుంచి దూరమైనందుకు పూర్తిగా వారికి ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ముద్రగడ అంటే నిజాయితీ, మంచితనం అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజల కోసం తెగించి పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ముద్రగడ మరణం బాధాకరమన్నారు. ప్రేమ, అభిమానం పంచడమే ముద్రగడకు తెలుసు అంటున్న భూమనతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ముద్రగడ భౌతిక కాయానికి కొద్దిసేపటి క్రితమే భూమన కరుణాకర్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఆయనకు మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన మరణవార్త విన్న తర్వాత ఎలా? ముద్రగడ గారితో నాతో దాదాపు 3 దశాబ్దాల పరిచయం. ఒక గొప్ప వ్యక్తిగా, ఒక నిజాయితీపరుడిగా, ఒక పోరాట వీరునిగా, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసమని నిబద్ధతతో కట్టుబడి దానికోసమని తన వ్యక్తిగత రాజకీయాన్ని కూడా ఫణంగా పెట్టి పోరాటం చేసేటువంటి వ్యక్తిగా పేరెన్నికగన్నటువంటి ముద్రగడను అభిమానించినటువంటి సహృదయులు ఎవరు ఉండరు. నిజంగా కూడా ఆయన చనిపోయిన తర్వాత
ఆయన కుటుంబానికి సానుభూతి చూపటానికి ఆయన గొప్పతనాన్ని చెప్పటం కాదు, తన జీవితం అంతా కూడా నిజాయితీతో నిలిచినటువంటి వ్యక్తి, పోరాటాలతో బ్రతికినటువంటి వ్యక్తి, ఆశయాల కోసమని వెనుకు తగ్గనటువంటి వ్యక్తి, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసమని ఎంతకైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెగించి ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడి మరణం తెలుగు ప్రజలకందరికీ కూడా తీరని రుణపాశాన్ని మనకందరికీ వదిలి ఆయన వెళ్ళారు. చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది మొత్తం మీద ముద్రగడ మంచితనాన్ని మర్చిపోలేనని, రాష్ట్రం గొప్ప నాయకుడిని కోల్పోయిందని బొమ్మన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కిర్లంపూడి నుంచి. ముద్రగడ పద్మనాభం గారు దూరం అవడం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక తీరనటువంటి లోటు కిందే భావించాలి. గడిచినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చూస్తే అనేక పోరాటాలు, ఉద్యమాలతోనే జీవితం అంతా కూడా గడిపేశాడు ఆయన. ఓ రకంగా చెప్పాలని అంటే ఆయన కోల్పోతూ, ఆయన నష్టపోతూ సమాజానికి చాలా చేశాడని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ రాజీ పడకుండా, మనం గతంలో చూస్తే 2019కు ముందు జరిగినటువంటి సంఘటన, మరి ఇంటి మీదకి కొన్ని వందల వేల మంది పోలీసులు వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని, వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో రాజమండ్రిలో దాదాపు 13-14 రోజుల పాటు కనీసం మంచి నీరు కూడా, ఒక చుక్క నీరు కూడా తాగకుండా, ఏదైతే ఒక ఇష్యూ మీద నేను ఇది ఫైట్ చేయాలని పట్టుకున్నారో దాని మీద కట్టుబడి ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పోరాడినటువంటి వ్యక్తి. ముద్రగడ పద్మనాభం గారు అంటేనే ఒక ఉద్యమ నేత. ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం, అట్లాగే కాపు కులం కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం ఈ రాష్ట్రానికి తీరని లోటుగా, అట్లాగే కాపు కులానికి కూడా తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నా. కార్పొరేషన్ ఏర్పడటం కానీ, కాపు పిల్లలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, కాపు పిల్లల విదేశీ విద్యకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ, ఇవన్నిటికీ కారణం ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి ఉద్యమ నేతని ఈరోజు కోల్పోవటం చాలా దురదృష్టకరం. కాపు జాతికి ఈరోజు చాలా లోటు అని చెప్పి ఆయన కుటుంబానికి, ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముద్రగడ పద్మనాభంకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన నేతలు ముద్రగడ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజీ లేని పోరాటం చేసిన నాయకుడు ముద్రగడ దూరం అవడం ఎంతో బాధాకరమన్నారు. ప్రజల కోసం, తన ఆశయాల కోసం చివరి వరకు కట్టుబడి పనిచేసిన గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని వైఎస్ఆర్సీపీ నేతలు కొనియాడారు. ఆయన జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముద్రగడ మరణం వైఎస్ఆర్సీపీకి తీరని లోటన్నారు. రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరం అవటం చాలా బాధాకరమైన విషయం. ఆ గొప్ప మనిషికి ఈరోజు కేంద్ర కార్యాలయంలో మేమందరం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆ గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారి జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం, మాతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా కృషి చేస్తామని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఎలవెల్ల అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ గొప్ప మనిషి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, జోహార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19లో ఎంత వేధించారంటే ముద్రగడ పద్మనాభం గారిని, వారిని అక్రమ కేసులు పెట్టడం, వారి కుటుంబ సభ్యులను సైతం, వారి ఇంట్లో ఉన్న వారి సతీమణి గారిని కానివ్వండి, వారి కుటుంబ సభ్యులను కానివ్వండి ఎంత హింసించారంటే మనందరికీ కూడా చూసాం అవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఆయన సొంతం కోసం ఆయన పోరాటం చేయలేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా బీసీలో ఏదైతే చంద్రబాబు చెప్పిన మాటని నిలబెట్టుకోమని చెప్పని అడిగినందుకు ఆ రోజు కాపు ఉద్యమ నేతగా ఆయన మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారు అనేది ఈ రాష్ట్రం అంతా కూడా చూసిన పరిస్థితి చూసి, వారు మన మధ్యలో లేరంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీరం లోటు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా బాధాకరమైన రోజు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు
ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో కాపులకి న్యాయం జరగాలని చెప్పని ఏదైతే ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారో, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన్ని ప్రతి ఒక్కరి గారు గుర్తుండిపోయే విధంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని, ఆ దేవుడు ఒక ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పని, అదేవిధంగా ముద్రగడ పద్మ గారు ఒక ఆత్మశాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఆయన స్వర్గస్థులైన వార్త అందరినీ శోక సముద్రంలో ముంచేసింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. కాపు గొంతుకగా మారి కాపుల కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ అధికారానికి ఆయన ఆత్మాభిమానానికి జరిగిన యుద్ధం ఆయన జీవితం అంతా మోస్తూ వచ్చారు. జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.